నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. ఏపీ ఎన్నికల ఫలితాలు సునామీని సృష్టించాయి. థంబింగ్ మెజారిటీ కూటమి గెలుపొందింది. ఇంతకీ కూటమి గెలుపుకు కలిసొచ్చిన అంశాలేంటి? మూడు పార్టీల ఉమ్మడి ఎజెండాని గెలిపించిందా? ప్రభుత్వంలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఎలాంటి ప్రాతినిధ్యం దక్కించుకోబోతోంది? ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకం కాబోతున్నారా? ఇలా అన్ని అంశాలపై మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు ఇవాల్టి టీవీ9 వారధిలో అతిథిగా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. రఘునాథ్ బాబు గారు, కంగ్రాచులేషన్స్ అండి. నమస్కారం. సో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీనే వచ్చినట్టుంది. అటు కేంద్రంలో ఇటు కూటమిలో. కేంద్రంలో కాస్త తగ్గింది. కేంద్రంలో ఊహించిన దాని కన్నా కొంత తగ్గింది. రాష్ట్రంలో కని విని ఎరగని ఇది బహుశా ఎప్పుడో ఒకప్పుడు తమిళనాడులో చూసేవాళ్ళం. ఒక్క సీటు అపోజిషన్ గెలిచి మొత్తం కూడా అటు జైలతో లేకపోతే డిఎంకేనో గెలిచిన సందర్భాలు. ఆ రకంగా ఇక్కడ 11 సీట్లు మాత్రమే వదిలేసి అన్నీ గెలవటం అంటే ఇది సునామీ కన్నా పెద్దవాడు ఏదన్నా ఉంటే దాన్ని వాడాలి, ఉదహరించాలి. సో ఇట్ ఈస్ ఏ మాసివ్ గ్రేట్ విక్టరీ యాజ్ ఫార్ as ఆంధ్ర ఈజ్ కన్సర్న్. కేంద్రం విషయంలో కొంచెం ఒక యూపీ మహారాష్ట్రలో రావాల్సినట్టుకన్నా కొంత తక్కువ రావటం. అట్ ది సేమ్ టైం కొన్ని రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే యూపీలో తక్కువ రావడం అనేది బీజేపీని జీర్ణించుకోలేని అంశం. అవును, అదే ఒకటి. ఎక్కడ దెబ్బ కొట్టింది? దాని కారణాలు మా వాళ్ళు కూర్చుని ఆలోచన చేసి విశ్లేషణ చేసి ఇంట్రాస్పెక్షన్ చేస్తారు. బట్ డెఫినెట్గా ఆ రెండు సెంటిమెంట్ అనే అంశాన్ని కంటే ఎక్కువ వాడింది బీజేపీ, అదే దెబ్బ కొట్టింది అనేది కూడా ఒక వినిపిస్తున్న విశ్లేషణ. ఇప్పుడు పక్కనే ఉన్న మధ్యప్రదేశ్, ఇంకో పక్కన ఉన్న గుజరాత్, ఇంకో పక్కన ఉత్తరాఖండ్ దానిలోంచి విడిపోయింది, లేకపోతే హిమాచల్, లేకపోతే ఈ ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఉదాహరణకి ఈ రాష్ట్రాలు, ఈవెన్ ఒరిస్సా, ఈ రాష్ట్రాల్లో దాదాపు 100% సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఢిల్లీ ఇవన్నీ వచ్చినాయి. కానీ అది చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒక యూపీలో మాత్రం ఎందుకు ఎంత తగ్గినాయి, ఎందుకు ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ తగ్గినాయి, అది విశ్లేషణ చేస్తే కానీ, లోతుగా చేస్తే కానీ తెలీదు. డెఫినెట్గా ముస్లిమ్స్ కొంత అభద్రతకి లోనై వాళ్ళు ఇది కన్సాలిడేట్ అయ్యి టోటల్గా చేసి ఉండొచ్చు. లేదా అదేంటి పరిపాలనలో వీళ్ళందరినీ ఏది ఈ రౌడీలు, ఈ కొంతమంది యాంటీ సోషల్ వాళ్ళందరినీ చాలా ఏరివేయటం, ఇది ఒక రకంగా ప్రజలకు మంచిది. కానీ శత్రువుల్ని పెంచుకోవటం అలాంటి కారణాలేయో కొన్ని ఉండుంటాయి. ఏదేమైనా అది మా పార్టీ అధిష్టానం అంతా రాష్ట్ర పార్టీతో కూర్చుని విశ్లేషణ చేస్తే కానీ అది కరెక్ట్గా తెలియదు. అది చూడాలి. సో కూటమి గెలుపునకు ఏ అంశాలు కలిసి వచ్చాయని మీరు అనుకుంటున్నారు? మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావటమే ప్రజావేదిక 3వ రోజే కూల్చివేత, ప్రజలకు తర్వాత రివర్స్ టెండరింగ్, అంటే ఉన్న వర్క్స్కి ఆపేసి మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళకే ఏదో కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకోవటం. ఇవన్నీ ఏంటంటే ఒక నెగటివ్ షేడ్ ఆయనలో ప్రజలకి రావటం. దాని తోడు కక్ష బయటపడుతుంది ప్రజల్లోనో, విశ్లేషణల్లోనో, మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు, సర్వే సంస్థలు వెళ్ళినప్పుడు కాస్త బయటపడుతుంది. బట్ ఏపీలో ఎంత షాకింగ్ గా ఉన్నాయి ఫలితాలు అంటే ఎక్కడ ఇంత బయటపడని లేదండి జనం. ఇంత ఊవెత్తున ఇంత భారీగా యాంటీ
ఉంది అనేది ఎవరు అంచనా కట్టలేకపోయారు. ఎవరో కేకే సర్వే అని అది అంటే వాళ్ళు అసలు ఈ సర్వేల్లో చాలా తక్కువ. ఈవెన్ యాక్సెస్ మై ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్, నేను పూర్తిగా నమ్ముతా. వాళ్ళు పార్లమెంట్ సీట్లు 4 ఇచ్చి ఉండొచ్చు వైసీపీకి, కానీ అసెంబ్లీ వచ్చి మినిమం 55 ఇచ్చారు, మ్యాక్సిమం 77 ఇచ్చారు. అదే ఎందుకు ఇంత సీక్రసీ మెయింటైన్ చేశారు ఏపీ జనం? ఎందుకు అంత గుంభనంగా ఉన్నారు? రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎందుకు ఓటరు నాడి ఎవరికి అన్ని ఇవ్వలేకపోయారు? ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. మనం అనుకుంటాం మనం ప్రజాస్వామ్యంలో ఎవరినైనా అట్లా కొనేయచ్చు, ఇట్లా డబ్బులు తేదించేయచ్చు. కాదు. ఇక్కడ ఇందిరాగాంధీని అంటే ఇందిరాగాంధీ అని ఎందుకు చెబుతున్నా అంటే ఈ దేశంలో అత్యంత ప్రతిభావంతమైన ప్రభావితం చేయగలిగిన నాయకురాలు మొత్తం దేశంలో ఫస్ట్ ఇందిరాగాంధీ. ఆమెకి ఉన్నంత ఫాలోయింగ్ ఆ రోజుల్లో ఇంకెవరికి లేదు. అలాగే మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు, ఆయన కూడా. కానీ వాళ్ళిద్దరినీ 2 సందర్భాల్లో ఒకళ్ళని ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా ఓడించడం జరిగింది ప్రజలు. అంటే ప్రజలు వాళ్ళు ఒకటి అనుకుంటే అలా చేస్తారు. మనం ఇక్కడ తెలంగాణలో ఇక్కడే ఉన్నాం కదా, 18లో కిషన్ రెడ్డి గారిని లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలుగా ఓడించారు. కానీ 6 నెలలు తిరగకుండా 19లో ఇద్దరిని ఎంపీలుగా గెలిపించారు. ఇక్కడ సికింద్రాబాదు, అక్కడ మల్కాజ్గిరి. కానీ మళ్ళీ 23 వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఎంపీలుగానే ఉన్నారు. కానీ ఆ 2 పార్లమెంట్లో వాళ్ళ సొంత పార్టీ ఒకటి కూడా, ఒక ఆయన కేంద్ర మంత్రి, ఒక ఆయన కాబోయే ముఖ్యమంత్రి. కానీ సొంత ఆ పార్టీలకి ఒక సీటు కూడా ఇవ్వలేదు. అట్లనే కామారెడ్డి మనకు తెలుసు, ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి. ఇద్దరిని కాదని మధ్యలో వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే మన ప్రజాస్వామ్యాన్ని చాలామంది చాలా చులకనగా, కొద్దిగా లోకుగా, తక్కువగా చూస్తారు. కానీ అది వాస్తవం కాదు. మన ప్రజాస్వామ్యం ప్రపంచం మొత్తంలో అతిపెద్దదే కాదు, చాలా డెసిసివ్. ఇంత డెసిసివ్ ఈవెన్ అంత ఎడ్యుకేటెడ్ యూఎస్లో కూడా ఉంటుందో లేదో నాకైతే డౌట్. కాలర్ ఉన్నారు, రాజు కాల్ చేస్తున్నారు డెట్రాయిట్ నుంచి. రాజు గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి. ముఖ్యంగా అసలు ఈ సునామీ గెలుపుకి ప్రధానంగా అంశాలు ఏంటంటే డెవలప్మెంట్ చేయకపోవడం. చెప్పండి రాజు గారు. రాజు గారు కాల్ కట్టినట్టుంది. బట్ ఈసారి వైసీపీలో ఎవరైతే ఫైర్ బ్రాండ్ అనుకున్నారో, ఎవరైతే ఇంకా వీళ్ళే ఫేస్ ఆఫ్ ది వైసీపీ అనుకున్నారో వాళ్ళందరూ కూడా తుడిచిపెట్టిపోయారు. ఇప్పుడు మొత్తం పోయి అయినప్పుడు ఇంకా ఫైర్ బ్రాండ్ ఏంటి, ఫేస్ ఇప్పుడు వచ్చాలంటే మనుషుల మీద, అక్కడ క్యాండిడేట్ల మీద వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత అనుకోవాలి. ఇది మోర్ గవర్నమెంట్ మీదే. అంటే ఇది జగన్ వర్సెస్ యాంటీ జగన్, అదే ఎక్కువ జరిగింది. ఇదంతా యాంటీ జగన్. కాలర్ ఉన్నారు, ఆనంద్ కాల్ చేస్తున్నారు. ఆనంద్ గారు కాలిఫోర్నియా నుంచి. నమస్తే అండి. నమస్తే. ముందుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకందరికీ అభినందనలు అండి. చాలా మంచి మెజారిటీతో గెలిచారు. నా సైడ్ నుంచి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అలాగే టీడీపీ వాళ్ళని కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నానండి. ప్రజలు చాలా సంవత్సరాల నుంచి అణిగిమణుగున్నారు, నోరు మూసుకున్నారు మాట్లాడకుండా. ఎందుకంటే మాట్లాడితే ఇంటికి వచ్చి తంతున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందుకోసమే కామ్గా ఉన్నారు. సైలెంట్ రెవల్యూషన్ 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. అది టీడీపీ వాళ్ళు ముందే రియలైజ్ అయ్యారు ఎందుకని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇది సర్ప్రైజ్ ఏం కాదు, ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఇన్ని సీట్లు గెలవడం అంత అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, బట్ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. కాకపోతే ఈ గెలుపు తర్వాత టీడీపీ వాళ్ళ ప్రవర్తన చూసి నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉందండి. మీ నాయకులు ఏమంటున్నారంటే మేము పాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తామన్నారు. కానీ మీరు ఇన్ని రోజులు మాట్లాడిన అవినీతి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన అవినీతిని అంటగడతాము, ఒక 1 yearలో 2 yearsలోనో అంతా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇమీడియట్ గా
జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తాము అలాంటిదని ఏమనట్లేదు. రెండోది మీ నాయకులను ఇంట్లో పట్టుకొని తన్నుకుంటూ తీసుకెళ్లారు. అంటే మీరు ఇంకా గాంధేయ మార్గంలోనే ఉండి మళ్ళీసారి వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు మళ్ళీ తన్నించుకుందాం అనుకుంటున్నారా? మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ క్యాడర్కి కొంచెం చెప్తారండి? థ్యాంక్ యూ. ఆనంద్ గారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పుడు ప్రజల తీర్పు అనుకూలంగా కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ దౌర్జన్యాలు అటన్నిటికీ ఈ ఓటు ద్వారానే సమాధానం వచ్చింది. అటువంటిప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు అవినీతి అన్నారు, ఎస్, ఆ కేసులన్నీ చూస్తారు, తీస్తారు. కానీ అదే ప్రయారిటీగా కాదు కదా, వేరేవి కూడా ఉంటాయి కదా. ఈక్వల్ ఇంపార్టెంట్ డెవలప్మెంటు గతంలో జరిగినాయి, దాంతోపాటు ఇవి కూడా జరుగుతాయి. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. తప్పకుండా మీరు అన్నవన్నీ కూడా చేస్తారు. కానీ ఇలాంటి కక్ష సాధింపులు చేసే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి కేవలం కక్ష సాధింపులే ప్రథమ లక్ష్యం కాకూడదు. అది ఒక పార్ట్ జరుగుతూ ఉంటుంది, కక్ష కింద కాదు, చేసిన తప్పులు. కానీ అలా కక్షలు పెట్టుకుని లేకపోయినా ఏదో ఒకటి, అప్పుడు మరి తమిళనాడులో అప్పట్లో చూసాం కదా, అది మన జయలలిత గారిని ఏ జైల్లో పెట్టారో ఆయన కరుణానిధి, ఆయన కూడా ఎత్తి తెల్లారుజామున తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అలా అది కష్ట సాధింపు. అలా చేసినందుకు ఇమ్మీడియట్గా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు. కాబట్టి అలా కేవలం కక్ష సాధింపు కోసం చూడకూడదు. అది చట్ట ప్రకారం ఏం జరగాలో జరగాలి. బట్ వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఎలా రాష్ట్రం, ఎందుకంటే విడిపోయినప్పుడు ఇది బీద రాష్ట్రం అయింది. అక్కడి నుంచి 5 ఏళ్ళే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏం జరగాలనేది అది ప్రయారిటీగా ఉండాలి. సరే, ఎనీవే అన్ని ఆస్పెక్ట్లు వాళ్ళు ప్రయారిటీస్ కూడా చెప్తారు తొందరలో, చూద్దాం. లెట్ us see. రాజు కాల్ చేస్తున్నారు డెట్రాయిట్ నుంచి. రాజు గారు అడగండి మీ ప్రశ్న. సార్, ముఖ్యంగా ఈ సునామీ గెలుపుకి ప్రధాన అంశాలు ఏమనుకుంటున్నా అంటే, అసలు వైసీపీ పార్టీ డెవలప్మెంట్ పైన అసలు ఫోకస్ చేయకపోవడం, కంపెనీస్, పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాకపోవడం, 3 క్యాపిటల్ ఫార్ములా అని ఒక్క రాజధాని కూడా వాళ్ళు ఒక పద్ధతిగా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేయకపోవడం, రోడ్స్ బాగాలేవు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, చేయలేదు. ఆ లిక్కర్ అయితే ప్రధాన సమస్య సార్. యాక్చువల్గా ఏంటంటే మొత్తం చీప్ లిక్కర్, ఆ బూమ్ బూమ్ అని, డామ్ డీమ్ అని, ఆ బ్రాండ్స్ ఏవేవో బ్రాండ్స్ తీసుకొచ్చి 50 రూపాయల నాసిరకం మద్యాన్ని 300 రూపాయలకి క్యాష్ సేల్స్. అది రఘునాథ్ బాబు గారిని. సో నా ప్రశ్న ఏంటంటే మీరు బీజేపీ ఇప్పటికైనా ముఖ్యంగా సిబిఐ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో 5 సంవత్సరాలు అయిందండి. దానిపైన ఇప్పటికైనా దయచేసి ప్రధానమంత్రి గారి కింద పనిచేసే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐని అవినాష్ రెడ్డి కర్నూలులో బెదిరించడం జరిగింది కదా, కనీసం ఇప్పటికైనా సిబిఐ మరి కాస్త లేచి కాస్త పరుగులు పెడుతుందా, లేకపోతే సిబిఐ ఆ కేసు ఇంకో 50 ఏళ్ళు మరి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారా? కాబట్టి ఇప్పటికైనా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. రైట్ అండి. ఇప్పుడు రాజు గారు, ఒకటి ఈ ఇండియాలో ఉన్నటువంటి ఈ సిస్టమ్, ముఖ్యంగా ఈ జ్యుడిషియల్ అండ్ ఈ ఇన్వెస్టిగేటివ్ ఈ సిస్టమ్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని లూప్హోల్స్ని వాడుకుని ఏ రకంగా మ్యాక్సిమం టైం కేసులు నడపాలి అనేది ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే ప్రధానమంత్రి మోడీ గారు ఈ మధ్యకాలంలో 6 months బ్యాక్ ఓ మాట చెప్పారు. మొత్తం ఈ సిస్టమ్ ఇదంతా కూడా, మీరు యుఎస్లో ఉన్నారు, ఇప్పుడు యుఎస్లో ఎటువంటి కేసు అయినా 6 monthsలో ఏదన్నా లేట్ ఉన్నా మ్యాక్సిమం 1 yearలో ఏదో ఒకటి తేలిపోతుంది. కానీ ఇక్కడ అలా టైం పడుతుంది. ఇలా పట్టకుండా ఉండటం కోసం ఇక్కడ కూడా టైం బౌండ్ ప్రకారం
జరగటానికి ఏమేం చేయాలి, ఇది నిజానికి ఆ చట్టంలో వచ్చే ఇప్పుడు చట్టంలో ఉన్న లొసుగులు వాడుకుంటున్నారు. అందుకని చట్టాన్నే మార్చాలా, అవసరమైతే కాన్స్టిట్యూషన్ కూడా మార్చాలా అని ఆయన తలపోసారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి అవి జరుగుతాయని ఆశిద్దాం. రైట్ అండి. ఇది ఏపీ బీజేపీ నేత రఘునాథ్ బాబుతో మనం మాట్లాడుతున్నాం. రఘునాథ్ బాబు గారు, ఈ 3 పార్టీల జత కట్టడం నుంచి ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా రాలేదు, అంత కూల్గానే నడిచిపోతారు. సీట్ల పంపకం దగ్గర కూడా ఎలా ఉంటుందో ఏంటో, ఎవరెవరు ఎన్ని సీట్ల కోసం ఎంత తన్నుకుంటారో అని అనుకున్నారు. బట్ ఎక్కడ అలాంటిది జరగలేదు. అంత సజావుగా జరగడానికి కారణం ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్? అసలు ఫస్ట్ లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, దించాలి. ఇది లక్ష్యం. ఈ లక్ష్యం చాలా బలంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిశారు. ఈ కలిసిన వాటిల్లో ప్రైమ్ మూవర్ అంటే ఎవరు కీలకం అని మనం చూస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అని చెప్తున్నానంటే ఆయన అటు ఫస్ట్ బీజేపీతో జతకట్టారు. నేను ఆయన్ని 2020లో అంటే గెలిచిన సంవత్సరం లోపు కలిశాను. అది వైసీపీ గెలిచిన సంవత్సరంలోపు కలిసినప్పుడు అప్పుడే ఆయన అన్నారు, మనం విడిపోవటం వల్ల ఇలా జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది ఇలా జరగనివ్వకూడదు. అప్పటి నుంచి అది మనసులో ఉంది. ఫస్ట్ ఎర్లియస్ట్ మాతో కలిశారు అలయన్స్, ఆ తర్వాత టీడీపీతో కలిశారు. తర్వాత మా ఇద్దరు కొన్ని ఇన్హిబిషన్స్ పాత ఈ ఉన్నా కానీ వాటన్నిటినీ ఆయన ఎలాగో బతిలాడో సర్దుకునో, ఆయనకి ఇచ్చిన సీట్లలో సాక్రిఫైస్ చేసో, వాళ్ళ క్యాడర్ అంతా ఇంత తక్కువ సీట్లు తీసుకుంటారా అని విమర్శించిన వాళ్ళకి సముదాయించో లేకపోతే గట్టిగా చెప్పో ఏదో ఒకటి చేసి మొత్తంగా చేసింది. ఆ రకంగా ప్రైమ్ మూవరు ఈ కలవటానికి కానీ ఇదంతా ఇలా సజావుగా జరగడానికి కానీ ఓట్ ట్రాన్స్ఫరు 100% ఓట్ ట్రాన్స్ఫరు అది రేరెస్ట్ అలా జరగటం, అలాంటి 100% ఓట్ ట్రాన్స్ఫర్ జరగటానికి కానీ వీటన్నిటికీ కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే మనం ఆయన్ని ఇది క్రికెట్ లేదా అంటుంటారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అది ఆ రకంగా అవేర్నెన్స్. ఇంకొకటి 2019లో వీళ్ళు ముగ్గురు విడిగా పోటీ చేయటం, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓ పక్క ఆయన తిరుగుతుంటే ఇంకో పక్క తల్లి తిరిగింది, ఇంకో పక్క చెల్లి తిరిగింది. అట్లా వాళ్ళకి ప్రచారానికి కూడా ముగ్గురు తిరిగారు. కానీ ఇప్పుడు చూస్తే మేము కూటమి ఓ పక్క, అటు కాంగ్రెస్ ఆమె ఆ చెల్లి అటు కాంగ్రెస్లోకి వెళ్ళి అధ్యక్షురాలై ఆమె అటు చేయటం కమ్యూనిస్టులతో కలిసి, తర్వాత ఇటు తల్లి కూడా లేకుండా చివరికి ఆయనే కాకి ఒంటరి అయిపోయారు. అంటే కలిసి ఉంటే కలదు బలం, కలదు సుఖం అని దానికి ఇది ఒక ఉదాహరణ కింద చెప్పచ్చు. ఆ రకంగా ఆయన ఒక రకంగా ఒంటరి. ఇది ఒకటే కారణం కాదు, ఇప్పుడు ఒక గెలుపుకి 100 ఉంటాయి, అలాగే ఓటమికి 100 కారణాలు ఉంటాయి. మహమ్మద్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. మహమ్మద్ గారు అడగండి మీ ప్రశ్న. హలో, నమస్తే అండి. నమస్తే అండి. రఘునాథ్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గ్రాండ్ విక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ మహమ్మద్ సార్. ఇది యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ పర్సన్ గా నేను అడుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు భారీ మెజార్టీతో బీజేపీ గెలిచింది కదా ఇప్పుడు సౌత్ ఇండియాలో. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మెయిన్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు సెంట్రల్లో. బికాజ్ మనకి ఐ థింక్ 18 సీట్స్ ఉన్నాయి కదా జేఎస్పీ టీడీపీ కలిపి. మనకేమన్నా మంచి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనకేమైనా స్పెషల్ స్టేటస్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా సార్? స్పెషల్ స్టేటస్ అనేది నా స్థాయిలో నేను చెప్పగలిగేది కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మాట్లాడుకోవాల్సి. కానీ గతంలో ఇవన్నీ ఇదే ప్రధానమంత్రి అప్పుడు ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆ స్పెషల్ స్టేటస్ వదులు ఒక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆ ఒప్పుకున్న దాన్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తారా, అటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ నాకైతే సందేహాలు ఉన్నాయి. కానీ ఆంధ్రాని డెవలప్ చేసుకునేటటువంటి విషయంలో ఆ అంశంలో తప్పకుండా కేంద్రం కొంత అదనపు, అంటే డబ్బే కాదు కానీ ఏదైనా పరిశ్రమ ఎవరైనా ఫారిన్ ఇన్వెస్టర్ వస్తే వచ్చి ఎక్కడ పెడితే బాగుంటుందని అడిగితే తప్పకుండా ఇట్లా ఆంధ్రాలో పెట్టండి, ఇక్కడ లాట్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి, సీ కోస్ట్ ఉంది, ఇక్కడ అన్ని రకాలైన వనరులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, ఆ రకంగా చెప్పి ఇక్కడికి వచ్చేటట్టు చేయొచ్చు. అటువంటి సహాయ సహకారాలు దానికి కావాల్సిన, లేకపోతే ఏదన్నా కొత్తగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉన్నా చేయొచ్చు. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధికి ఇద్దరు కలిసినప్పుడు, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసినప్పుడు ఇంకా స్పీడ్గా చేసేటటువంటి అవకాశం అంత ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రాకి అవసరం ఏంటంటే, మరి ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ద కంట్రీ, ముఖ్యంగా అన్నపూర్ణ, తర్వాత అసలు ఆంధ్ర వాళ్ళు ఇంత కష్టపడగలిగి ఇన్ని ఉన్నా కానీ విడిపోయేటప్పటికి ఆంధ్ర ఒక డెఫిసిట్ స్టేటు, ఒక పేద రాష్ట్రం అయ్యింది. దాని నుంచి మళ్ళీ మరి వేరే మనం నార్త్ ఇండియాలో ఆ రాష్ట్రాలతో పోల్చుకోవాలి, బీహార్ లాంటి వాటితో పోల్చుకోలేకపోయినా పోల్చుకోకూడదు. కానీ మన పక్కన ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ, మన దాయాది రాష్ట్రం, ఆ పక్కన కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలతో సమానంగా ఆంధ్ర కూడా వేగంగా అభివృద్ధి చెందటానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు, వనరులు ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించి అభివృద్ధి జరిగేటట్టు జరుగుతుందని నా పూర్తి విశ్వాసం. కిరణ్ కాల్ చేస్తున్నారు ఖతర్ నుంచి. కిరణ్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం రఘునాథ బాబు గారు. నమస్కారం కిరణ్ గారు. ముఖ్యంగా మీకు, మీ పార్టీకి, ఎన్డీఏకి అందరికీ అభినందనలు. స్పెషల్గా ఒడిస్సాలోను తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఘనమైన విజయం సంపాదించారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అన్నారు కదా ఆంధ్రప్రదేశ్కి, బ్రదర్ దుబాయ్ నుంచి మాట్లాడినట్టుగా. బీజేపీ తరఫున కూడా బాగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. దాని మీద ఆల్రెడీ వివరణ ఇచ్చారు. తర్వాత మీరు అన్నట్టుగా టాప్ లీడర్స్ మాట్లాడుకోవాల్సిన విషయం, ఎవరి లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ బీజేపీ ఇక మీరు సన్మయకర్తగా మీరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ ఈ వల్ల, ఆయన సమన్వయకర్తగా ఉండి ఎన్డీఏ కూటమిని ఓట్లు చీలకుండా అందరు కలిసి చేశారు కాబట్టి ఇవాళ వైసీపీని ఓడించగలిగారని అనుకుంటున్నారు. దాంతో మీరు కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఎనీవే, ఫైనల్ గా తెలుగుదేశం కాంబినేషన్ లో వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వికసించాలని, వికాసంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తప్పకుండా మీ ఆకాంక్ష తీరుతుంది, దానికి ఆశిస్తున్నానని అనకూడదు, తప్పకుండా తీరుతుంది, మంచి జరుగుతుంది. రైట్ అండి. సో ఇప్పుడు మూడు పార్టీల మధ్య ఇప్పుడు ఈ పొత్తు సమయంలో ఉన్న సఖ్యత, ఎన్నికల సమయంలో ఉన్న సఖ్యత నెక్స్ట్ ప్రభుత్వంలో కూడా ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. ఒకసారి 14 నుంచి 19 వరకు కలిసి ఉన్నాం. కొన్ని కారణాల వల్ల అప్పుడు విడిపోవడం జరిగింది. ఒకసారి విడిపోయినప్పుడు దానివల్ల జరిగిన నష్టం ఏంటి అనేది చూస్తూ కూడా మళ్ళీ తిరిగి చిన్న చిన్న విషయాల కోసం లేకపోతే వాటి కోసం అలా విడిపోవటం అవి జరగవు. అవసరమైతే సర్దుబాటు చేసుకునైనా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అదర్వైజ్ ఏంటి జరిగింది అనేది అనుభవం, ప్రాక్టికల్గా అనుభవంలో చూశారు. కాబట్టి ఈ మూడు పార్టీల ఈ కూటమి బలంగానే ఉంటుంది. ఏనున్నా
వాటిని సర్దుబాట్లు జరుగుతాయి. అసలు అటువంటి అనుమానాలకి ఏమాత్రం నాకు తెలిసి ఆస్కారం కూడా లేదు, అలా ఆలోచన కూడా అవసరం లేదు. రైట్, కాలర్ ఉన్నారు, రాజేష్ కాల్ చేస్తున్నారు బహ్రెయిన్ నుంచి. రాజేష్ గారు అడగండి మీ ప్రశ్న. హలో, నమస్తే అండి, చెప్పండి రాజేష్ గారు. నమస్తే అండి. హలో, అడగండి మీ ప్రశ్న అడగండి. అదేనండి, ముందుగా బీజేపీ అండ్ టీడీపీ ఆధిక్యంలో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే వైఎస్ఆర్పీ కూడా ఓడిపోయినందుకు బాధ ఉందండి. ఎందుకంటే జగన్ గారు కూడా చాలా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఏదైనా సరే చేశారు, కానీ ప్రజల మట్టికి ఏదైతే రైతు అనుకున్నారో అదే ఎన్నుకున్నారు ఇప్పుడు. కానీ మా ప్రశ్న ఏంటంటే అండి, మొన్న మే 11వ తారీఖు వరకు TV9లోని జగన్ గారి కోసం హైలైట్ గా చూపించారు. ఇప్పుడు జూన్ 4 నుంచి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ గా చూపిస్తున్నారండి. అది మీ టీఆర్పీ కోసమా లేకపోతే దేనికోసమో తెలియదండి. కానీ మొన్నటి వరకు జగన్కే మీరు అట్లా ఏముండదండి, ఒకరిని హైలైట్ చేయడము ఒకరిని తగ్గించడము ఏమీ ఉండదు. ఫ్లో ప్రకారం వెళ్ళిపోతాము. ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, జరుగుతున్నది మాత్రమే చూపించడం TV9 బాధ్యత. రైట్ అండి. అదే ఇప్పుడు అదేంటి, ఇప్పుడు ప్రజా తీర్పు వచ్చింది, ఆ రోజుకి ఊహ. ఇప్పుడు ఇద్దరు పోటీ చేసేటప్పుడు ప్రధాన ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఇద్దరికి కాస్త ఎక్కువ తక్కువ ప్రాధాన్యత ఉంటుంది, అదే దాన్ని బట్టి. అంతేగాని అది వన్ సైడ్ కింద అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంటే వాళ్ళకి సీట్లు వచ్చినా రాకపోయినా వాళ్ళకి కూడా స్పేస్ దొరుకుతుంది. కాబట్టి అలా ఒక సైడ్ ఏమైందంటే దురదృష్టం, ఆంధ్రాలో మీడియా అట్లా అయిపోయింది అనేటటువంటి ఫీలింగ్ ప్రజల్లో రావటం వల్ల రాజేష్ గారు ఇలాంటి క్వశ్చన్ వేయటం జరిగింది. భవిష్యత్తులో ఇలా అసలు ఆస్కారం కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. రామకృష్ణ కాల్ చేస్తున్నారు ఫ్రాన్స్ నుంచి. రామకృష్ణ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ అండి. బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ లోకి వచ్చింది, తర్వాత కూటమి కూడా ఇక్కడ కూడా రూలింగ్ లోకి వచ్చేసింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ అలయన్స్ లో ఉండటం వల్ల సో ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి రాజధాని నిర్మాణం కోసం ఎటువంటి స్పెషల్ ఫండ్స్ ఏమి ఇవ్వబోతోంది, బికాస్ దే ఆర్ ఇన్ అలయన్స్. అండ్ ఆల్సో మీరు ఒక చిన్న పని చేసి ఉండాలండి TV9 వాళ్ళు, ఒక వైఎస్ఆర్సీపీ ఎవరినన్నా మన అంబటి రాంబాబు లేదా పేర్నాలి లాంటి వాళ్ళని తీసుకురావాల్సిందండి. చాలా బాగుండేది, అదిరిపోయేదండి కాళ్ళు. థ్యాంక్ యూ అండి. పొద్దున వచ్చారండి, పేర్ని నాని వచ్చారు. రవిచంద్ర అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం రామకృష్ణ గారు ఈ ప్రోగ్రామ్ వైసీపీ నేతలు మాట్లాడారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే ఇలా ఎవరైనా కానీ ఒకళ్ళే మాట్లాడతారు, చర్చలప్పుడు వేరే పార్టీలు కూడా వస్తారు. ఈ ప్రోగ్రాంలోకి రారు ఏ రోజు కూడా, ఒకళ్ళే ఉంటారు. ఏదేమైనా మన సంజయ్ గారు చెబుతున్నట్టు పొద్దున డే అంతా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలతో చర్చ జరిగింది కదా. వాళ్ళు చెప్తారు, ఎవరు చెప్పేవి వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు జగన్ పదే పదే అన్ని మీటింగ్లో చెప్పిన ఒకే ఒక మాట, మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి, మీరు నా వల్ల లాభపడ్డారు అనుకుంటేనే నాకు ఓటు వేయండి అన్నారు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరూ వేయలేదు అని అనుకోవాలా, సంక్షేమ పథకాలు వాళ్ళకు నచ్చలేదు అనుకోవాలా, అసలు ఇంత దారుణంగా పరాజయం? ఇప్పుడు సంజయ్ గారు, ఇప్పుడు అసలు వేయలేదు అనేది కూడా కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే 40% దాదాపు సబ్జెక్టు కరెక్షన్ రేపు లెక్కలు వస్తాయి. బట్ నా అంచనా చెప్తున్నాను, 40% అంటే 2019లో టీడీపీకి వచ్చిన ఓట్లు అంతే 39% అంటే ఈక్వల్ టు దట్, కాస్త ప్లస్ కూడా ఉండొచ్చు. ఆ ఓట్లు అయితే వచ్చినాయి, మరి వాళ్ళందరూ వేసినట్టే కదా. కానీ వీళ్ళందరూ కలవటం వల్ల అందరికి కలిపి
మేబీ 50. ఇప్పుడు వీళ్ళందరూ కలవడం వల్ల అన్నా కూడా విడివిడిగా చూసినా కూడా ఏ పార్టీకి ఆ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. ఇప్పుడు టీడీపీ చూసుకున్నా కూడా జనసేన లేకపోయినా టీడీపీ లేకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అవతరించింది. జనసేన 21 దాంట్లో 21 అంటే 100% విక్టరీ కొట్టినట్టు. కరెక్టే, కానీ టీడీపీ సపోర్ట్ చేస్తేనే కదా, టీడీపీ వాళ్ళు అక్కడ ఓటేస్తేనే కదా. టీడీపీ అక్కడ అభ్యర్థి నిలబెట్టలేదు కాబట్టి జనసేన వచ్చింది అంటారు. ఇప్పుడు ఈవెన్ 2019లో జగన్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మా 3 పార్టీలు కలిపి వచ్చిన ఓట్లు 47%, 3 కలిపి 47%. ఇప్పుడు ఇంకో 5-6% ఎక్కువ వచ్చినాయి. 5-6 ఎక్కడి నుంచి వచ్చినాయి? యాంటీ ఇన్కంబెన్సీ. అది లేదు, ఇప్పుడు కాలర్లంతా మాట్లాడుతున్న ఆ విషయాలు వీటి వల్ల ఒక 5-6% ఆ తేడా వచ్చింది. అంతే కదా. అని వాళ్ళు ఎవరు వాడు సీట్లు 11 వచ్చినా ఓట్లు ప్రపోర్షనేట్ ఏం కాదు. ఓట్లు వచ్చేటప్పటికి ఎక్కువే ఉంటాయి. ఓట్ల ప్రపోర్షనేట్గా చూస్తే 170 రావాలి సీట్లు ఇద్దరి మధ్య. అది ఓట్లు వచ్చిన దామాషాల్లో చూస్తే సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన ఎంత చెప్పినా ఇప్పుడు అల్టిమేట్గా గెలుపు ఒక ఓటుతో గెలిచిన, 1% గెలిచిన గెలుపు. ఆ రకంగా చూస్తే ఇక్కడ ఆయన ఓడిపోయారు కాబట్టి ఆయన కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. అది ఏంటి, దానికి కారణాలు అని చూసుకోవాలి. తర్వాత అది ఆయన ఏం చేస్తారనేది ఇక కాలం నిర్ణయిస్తుంది. రైట్. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుంటారు? అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ప్రత్యేక హోదానా? ఇప్పుడు ప్రత్యేక హోదా అనే దానికి ఇందాక సమాధానం చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన ఈ రెండు ఒకదానికొకటి రిలేటెడే, ఇంటర్లింక్డ్, వేరు కాదు. కాబట్టి అభివృద్ధి జరిగినప్పుడు అన్నీ కూడా జరుగుతాయి. డెఫినెట్గా 20 లక్షలు మనకి అంత ధైర్యంగా ఎలా హామీ ఇవ్వగలిగింది టీడీపీ? ఒక స్టేట్ చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది దాని అభివృద్ధికి. ఆంధ్రాకి చాలా రాష్ట్రాల కన్నా డిఫరెంట్ ఏంటంటే, ఆంధ్రాలో ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కానీ, లేకపోతే అంతకుముందు అందరూ చదివించుకోవడానికి ఆస్తి మొత్తం అమ్మైనా సరే పిల్లల్ని చదివించుకుందాం. మీకు చాలా రాష్ట్రాల్లో మీకు ఈ యాటిట్యూడ్ కనపడదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఓ పిల్లాడిని చదివిద్దాం, మేలు పిల్లాడిని మనతో పాటే పనిలో పెట్టుకుందాం, అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ రకంగా చదువుల మీద శ్రద్ధ పెట్టడం ప్రజలు, తర్వాత ప్రభుత్వం కూడా వాటికి ఇది చేయటం. ఇప్పుడు ఏమైందంటే, ఆంధ్రాలో చదువుకుని బయటకు వస్తున్న వాళ్ళకి చాలామందికి ఇక్కడ లోకల్గా స్థానికంగా ఇక్కడ అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఏదో అటు హైదరాబాద్, తెలంగాణకు, లేకపోతే తమిళనాడుకు, కర్ణాటకకు ఇంకేటో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఆంధ్రాలో మ్యాన్ పవర్ ఉన్నప్పుడు, మిగిలిన వనరులు ఉన్నప్పుడు, ఆంధ్రాలోనే ఈ కావలసిన అవకాశాలని చేసినట్టయితే సర్వతోముఖ అభివృద్ధి. మరి వాళ్ళు ఉద్యోగం వచ్చినాక అక్కడే ఆ డబ్బు ఖర్చు పెడతారు, ఆ డబ్బు తిరిగి మళ్ళీ అక్కడే ఇంకోళ్ళకి ఇన్కమ్ అవుతుంది. అంటే ఇదంతా ఒక చైన్ లింక్ లాగా ఎక్కువ అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రయారిటీ పెడతారు. రైట్. బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబుతో మనం మాట్లాడుతున్నాం. రఘునాథ్ బాబు గారు, సో ఇప్పుడు కింగ్ మేకర్ అయ్యారు చంద్రబాబు నాయుడు కేంద్రంలో, కూటమిలో. సో ఎలా ఉండబోతోంది పాత్ర? తప్పకుండా బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే 2000 అప్పుడు 98 ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయినప్పుడు అప్పట్లో టీడీపీ బీజేపీతో లేదు. కానీ మాకు ఎన్డీఏకి
కేంద్రంలో 266 వచ్చినాయి. అంటే మాకు పూర్తి మెజార్టీ రాలే. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి 12 వచ్చినాయి. ఆ 12 కలిపితే 266 ప్లస్ 12 278. అప్పుడు ఆయన వాలంటరీగా వచ్చి వాజ్పేయి గారికి ఆయన మద్దతు ఇచ్చి ఆయన సపోర్ట్ ఇచ్చారు. ఆ రకంగా గవర్నమెంట్ 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నడిచింది. అప్పుడు ఎంతో ఇంపార్టెన్స్ వీరికి కూడా ఇవ్వటం జరిగింది. ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఉండటమే కాదు, ఎన్నో ప్రముఖమైనటువంటి దేశ నిర్ణయాల్లో ఆయన యాక్టివ్ రోల్ తీసుకుని ఆయన పాత్ర పోషించారు. సరే, తర్వాత 4లో గెలవలేకపోయాం, అదే డిఫరెంట్ విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున కేంద్ర రాజకీయాల్లో, ఎన్డీఏ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఆయన కన్వీనర్గా ప్రముఖ పాత్ర చేశారు. వాళ్ళ కూడా పూర్తి బీజేపీ ఎలోన్, స్టాండ్ ఎలోన్. మనం పోయిన 19లో 303 వచ్చినాయి, కానీ ఇప్పుడు 242-340 వచ్చినాయి, చిల్లర వచ్చినాయి. కాబట్టి సొంతంగా చూస్తే తక్కువే వచ్చినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మిత్రపక్షాలు, దానిలో చాలా అనుభవం ఉన్నటువంటి సీనియర్ అయినటువంటి గతంలో ఈ కన్వీనర్గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర డెఫినెట్గా చాలా ముఖ్యంగా ఉంటుంది. దాన్ని ఉన్న దీని ప్రకారంగా ఆయన అనుభవం ఎంత కూడా దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు ప్రధాని మోదీ ఇప్పుడు ఏపీ పైన ఎలాంటి దృష్టితో ఉంటారు? ఎప్పుడూ ఒకే దృష్టితో ఉంటారు. ఎందుకంటే ఎక్కువ నిధులు ఇస్తాము, ఏపీకి సాయం అవుతుంది బీజేపీ తరఫున, కేంద్రం తరఫున. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఏపీ పేరు, తెలంగాణ పేరు ఖచ్చితంగా ప్రస్తావించారు. జస్ట్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బీజేపీ ఆఫీస్లో జరిగిన ప్రెస్ మీట్లో చేశారు. నేను చూశాను, విన్నాను, నేను కూడా చూశాను. తెలంగాణలో ఎందుకు ప్రస్తావించారంటే సౌత్లో మాకు ఇట్లా డబుల్ అయినాయి, తెలంగాణలో మేము ప్రధాన పక్షంగా వచ్చాము అని చెప్పడం గురించి తెలంగాణ చెప్పారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు దీంతో లీడర్షిప్లో చాలా ఘన విజయం సాధించాం అని కూడా చెప్పారు. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే కేంద్రం సహకారం లేకుండా ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తాను, డెవలప్ చేయాలంటే కష్టం. సహకారం అంటే ఏంటనేది చెప్తాను. అంటే ఫస్ట్ అదొకటి చెప్పలేను. అంటే సౌత్లో ఆయన ఇంకో మాట కూడా అన్నారు, కేరళలో కూడా మాకు ఓ సీట్ వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం అని కూడా చెప్పారు ఇందాక. అంటే సౌత్లో చాలామంది అంటారు ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ అని కొంతమంది మేధావులు అంటుంటారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ. కానీ ఇవాళ ఉత్తరే కాదు, పశ్చిమే కాదు, తూర్పే కాదు, సౌత్లో కూడా అటు కర్ణాటకలో మెజారిటీ సీట్లు వచ్చినాయి, ఇక్కడ తెలంగాణలో సమానంగా వచ్చినాయి, ఇక్కడ ఆంధ్రాలో మా కూటమికి మెజారిటీ వచ్చింది. కాబట్టి ఎక్సెప్ట్ ఒక తమిళనాడు, మిగిలిన రాష్ట్రాలన్నీ ఏదో ఒకటి వచ్చినాయి. ఈ చెప్పడం కోసం అదొకటి చెబుతున్నాను. ఇకపోతే అభివృద్ధి విషయంలో ఇందాకే నేను వివరంగా చెప్పాను. ఏది అంటే కేంద్రం రాష్ట్రం పరస్పర సహకారం ఉన్నప్పుడు ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దాన్నే మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటాం. రైట్, అంటుంటాం. కాల్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం ఈ టాపిక్ని. సుధీర్ కాల్ చేస్తున్నారు ఖతర్ నుంచి. సుధీర్ గారు అడగండి మీ ప్రశ్న. వీడియో కాల్. యా సుధీర్ గారు, హలో అండి. నమస్తే సుధీర్ గారు, అడగండి మీ ప్రశ్న. యా, ఆడియో డిస్కనెక్ట్ అయిందండి. సో ఎలా ఉండబోతోంది అదే, ఎందుకని ఇప్పుడు సపరేట్ నిధుల విషయంలో డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ మా సొంత రాష్ట్రమైనా, మా మిత్ర రాష్ట్రమైనా,
మా వ్యతిరేక రాష్ట్రమైన అధికారం ఎంత రావాలో అంతే ఇవ్వడం జరుగుతుంది. దానిలో మా డిస్క్రిమినేషన్ సాధ్యం కాదు. ఇప్పుడు జిఎస్టీ ఉంటుంది, స్టేట్ షేర్ స్టేట్కి వస్తుంది, కేంద్ర నిధులు ఉన్నాయి. 42 ఇద్దరు 32 ఇచ్చి 10% డిస్క్రిప్షన్ పెట్టుకునేవాళ్ళు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం 42% రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒకళ్ళకి ఎక్కువ ఇచ్చేయలేదు, తక్కువ ఇచ్చేయలేదు. కానీ డిపార్ట్మెంటల్గా ఓకే మనకి రోడ్డు కావాలని అడిగారు, ఒక కన్సిడర్ చేయొచ్చు. రైల్వే లైన్ ఏదన్నా కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా ఒక పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెట్టేది ఇక్కడ పెట్టండి అని అన్నారు, కన్సిడర్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ప్రైవేట్ వాళ్ళు ఎవరిని వచ్చి పెట్టేయని ఉంటే ఇక్కడ పెట్టమని అనొచ్చు. అటువంటి వాటిల్లో తప్పకుండా ఉపయోగం ఉంటుంది. కాబట్టి మోడీ గారు ఇప్పుడు చెప్పారు ఒకటి. రెండోది ఎంత కాదన్నా ఇప్పుడు డిపెండెన్స్ కూడా ఉంది కదా. అంటే ఆల్రెడీ వేఫర్ థిన్ మెజారిటీ ఉంది కేంద్రం, సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. అది కూడా ఒక ఫ్యాక్టర్ అని దానికి అండ్యూగా చేయటం సాధ్యం కాదు. అండ్యూగా ఎవరు అడుగుతారని కూడా నేను అనుకోను. సో ఉన్న పరిధిలో ఉన్న మనకున్నటువంటి దాటి మేరకి వాట్ ఎవర్ పాసిబుల్ డెఫినెట్గా ఆంధ్రాకి మేలు జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఎన్ని ఏళ్ల నుంచి ఆయన పోరాడుతున్నారు, ఎన్ని ఆవేశంగా స్పీచ్లు ఇస్తూ ఉంటారు. బట్ ఇన్నేళ్లలో ఆయన ఇచ్చిన ఆవేశ స్పీచ్లు అన్నీ కూడా వృధా అయ్యాయని చెప్పాలి. ఇప్పుడు ఆయన పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. 21కి 21 సీట్లు గెలిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఎలా సాధ్యమైందంటారు ఇంత ట్రెమెండస్ చేంజ్? డెఫినెట్గా అసలు అంతకుముందు ఒకే ఒక సీటు ఆ సీటు కూడా లాస్ట్లో మళ్ళీ వైసీపీలో కలిసిపోయాడు. డెఫినెట్గా ఆయన పడ్డ కృషి, చేసిన కృషి, ఆయన పడ్డ త్యాగం అవన్నీ కూడా ఆ ప్రజలు గుర్తించారు ఆయన్ని. అన్నిటికన్నా ముఖ్యం ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళ క్యాడర్లో ఆయన సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటాం, సహజం అది. అందుకని ఆయన సీఎం అంటే కూడా ఆయన మనం ఎలాగవుతాం, మనకేముంది, సొంతంగా ఒక సీట్ అన్న గెలవగలిగామా, లేకపోతే మనకు పోటీ చేయడానికి కూడా 175 అభ్యర్థులు ఉన్నారా, మనకున్న పరిమితులు కూడా ఆ రకంగా అవసరమైతే గదమా ఇచ్చి బతిలాడి బుజ్జగించి అన్ని రకాల హీ హాజ్ ప్లేడ్ ఆల్ ద రోల్స్ చేసి కూటమి సక్సెస్ అవడానికి, ఓట్ ట్రాన్స్ఫర్ 100% అవడానికి, ప్రజల్లో ఇది గెలవగలిగే కూటమి అనేటటువంటి విశ్వాసం ఇవ్వటానికి ఇన్ని రకాలుగా ఆయన దోహదపడ్డారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఆయన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అన్నాను. రైట్, ఉదయ్ కుమార్ కాల్ చేస్తున్నారు ఖతర్ నుంచి. ఉదయ్ కుమార్ గారు అడగండి మీ ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎన్డీఏ కూటమి కంగ్రాచులేషన్స్, రావాల్సిన గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది. ఉదయ్ కుమార్ గారు ఏంటి అన్నారు? ప్రశ్న అడగండి. థ్యాంక్ యూ చెప్పారు ఆయన. ఓకే ప్రశ్న ఏంటండి? నా ప్రశ్న డైరెక్ట్ టీవీకి అండి. టీవీ అని సైడ్ గా రాసిన క్వశ్చన్ ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని పొగుడుతున్నారే కానీ ఒక బెస్ట్ విషెస్ అని రజనీకాంత్ గారు కానీ మీ టీవీ9 నుంచి ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక్క నిమిషం కూడా చెప్పారు. ఖచ్చితంగా గెలిచిన వాళ్ళకి అభినందనలు ఖచ్చితంగా చెప్తారు ఎవరైనా, అది పెద్ద విషయం ఏం కాదు చెప్పకపోవడానికి. ఇంకేమైనా ప్రశ్న? రైట్, ఇప్పుడు గెలిచిన వాళ్ళకి అభినందనలు, ఓడిపోయిన ఆయన కూడా చెబుతాడు. అవును, జగన్ కూడా చెప్పారు కదా. జగన్ కూడా చెప్పారు. అందుకని పైగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నంతా చంద్రబాబు నాయుడు ఎంత కీ రోల్ ప్లే చేయబోతారున్నారు, ఆయన ఇంపార్టెన్స్ ఏంటి, గతంలో ఆయన చేసింది ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటానే ఉన్నాం. మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇన్స్ట్రుమెంట్లు అయ్యారు అనేది మాట్లాడాము. సో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం కూడా ఆ సెంటిమెంట్ కూడా పనికొచ్చింది అనుకోవచ్చా? 100%.
ఎందుకంటే ఇప్పుడు ఓకే ఆయన తప్పు చేశారా లీగల్గా అవన్నీ ఏమున్నాయా అవన్నీ అట్లా కాసేపు పక్కన పెట్టి ఒక అవుట్ సైడర్గా ఒక సింపతిగా చూసినప్పుడు ఆయన ఇలాంటి ఇంత కేసులో ఇంత చిన్న కేసు దీనిలో అంత జైల్లో అర్ధాంతరంగా అది కూడా ఎలాగ పెట్టారు. ఇప్పుడు ముందు అరెస్ట్ చేసినాక కేసు ఏంటో చెప్పారు. ఇప్పుడు ముందు ఒక నోటీసు ఏదో ఇస్తే దానికి సంబంధించిన ప్రిపరేషను చేసుకుంటారు. అలాగా చేయకుండా ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత కేసు ఛార్జీ ఫ్రేమ్ చేశారు. అలాంటివన్నీ చేయటం పైగా వయసు, పైగా ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళ నాన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫాదరు ఆయన ముఖ్యమంత్రి చేశారు. అంతకుముందు ఆయన 9 ఏళ్ళు చేశారు. చేసినప్పుడు ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన చేశారు. చేసినప్పుడు కూడా ఆయన ఇలాంటి అరెస్ట్ దాకా అంటే ఆ 9 ఏళ్లలో ఏమన్నా తప్పులు ఉంటే ఆయన అంటే కావాలని వదిలేశారు నేనే అంటలా. కానీ అది ఏం జరిగినా ఒక సీనియర్ ఒక స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ప్రజల్లో ఒక రియాక్షన్ వస్తుంది. అందుకనే ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రఘునాథ్ బాబు గారు టీవీ వారధికి వచ్చినందుకు. ఇది మళ్ళీ వారధి. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.